ప్రశ్న ఏంటంటే, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడ నిర్మించాలు? మనకిచ్చిన ఆప్షన్లు భట్టిప్రోలు, అమరావతి, బొజ్జన్నకొండ ఇంకా షాలిహుండం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అమరావతి. ఈ పేరు కేవలం ఒక జవాబు కాదు. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో బౌద్ధమతానికి ఇది ఒక గుండెకాయ లాంటిది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అమరావతి ఎందుకు అంత స్పెషల్ అంటే, దాన్ని మామూలు స్తూపం అనరు, మహాచైత్యం అంటారు. అంటే గొప్ప స్తూపం అని అర్థం. భారతదేశంలో కట్టిన బౌద్ధ కట్టడాల్లోకెల్లా ఇది చాలా పెద్దది, చాలా అద్భుతమైనది కూడా. దీని నిర్మాణం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో మొదలై కొన్ని వందల సంవత్సరాల పాటు జరిగింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇక్కడ దొరికిన పాలరాతి శిల్పాలు బుద్ధుని జీవిత కథలని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ప్రశ్న ఇది: కింద ఇచ్చిన వాటిలో ఏ కళా సంస్కృతిలో మొక్కలు, పూలు, ముఖ్యంగా కమలపుష్పాలను చాలా అందంగా చెక్కారు? మళ్ళీ దీనికి కూడా ఆన్సర్ అమరావతే. ఇదేదో యాదృచ్ఛికం కాదండోయ్. అమరావతి శిల్పకళలో కమలం పువ్వుకి చాలా చాలా ప్రత్యేకమైన స్థానముంది. అమరావతి శిల్పకళా స్పెషాలిటీ ఏంటంటే, అదొక కథ చెప్పే స్టైల్లో ఉంటుంది. అంటే అక్కడి శిల్పాలు కేవలం అలంకారానికి కాదు, అవి మనకు కథలు చెప్తాయి. బౌద్ధమతంలో కమలం పువ్వు పవిత్రతకు, జ్ఞానోదయానికి చిహ్నం. అందుకే ఆ కథల్లో, ఆ శిల్పాల్లో కమలం పువ్వుని అంత అందంగా, అంత సున్నితంగా చెక్కారు. ప్రశ్న చూడండి: ఉత్తర భారతదేశంలోని సాంచీ, బార్హుత్ స్తూపాల కంటే పెద్దది, ఇంకా కళాత్మకమైనది అయిన స్తూపం దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉంది? చూసేరా, మళ్ళీ ఆన్సర్ అమరావతి. దీన్ని బట్టే మనకర్థమవుతోంది ఆ ప్రాంతానికి ఎంత హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉందో. ఇది కేవలం మన సౌత్లోనే పెద్దది కాదు, నార్త్లో ఉన్న శాంచీ లాంటి ప్రఖ్యాత స్తూపాలకన్నా కూడా గొప్పదని పరిగణించబడింది. ఒకసారి ఈ నంబర్స్ చూడండి. అమరావతి స్తూపం వ్యాసం దాదాపు 50 మీటర్లు ఉంటే, సాంచీ స్తూపం కేవలం 37 మీటర్లే. ఎత్తులో కూడా అంతే తేడా. అంతేకాదు, సాంచిని ఇసుకరాయితో కడితే, మన అమరావతి మాత్రం తెల్లని పాలరాతి ఫలకాలతో మెరిసిపోయేది. దాని కళాత్మక వైభవం వేరే లెవెల్ అన్నమాట.